హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. మామూలుగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత దేవాలయంలోని ఒకవైపు కాసేపు కూర్చోమని చెప్తుంటారు పెద్దలు. అయితే అలా ఎందుకు కూర్చోవాలి, కూర్చోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది చాలా మందికి తెలియదు. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా దైవ దర్శనం అయిన తర్వాత కొద్దిసేపు తప్పకుండా కూర్చుంటాం. అలా ఎందుకు కూర్చుంటామో తెలియనప్పటికీ పెద్దలు చెప్పారు కాబట్టి నేటికి దాన్ని ఆనవాయితీగా ఆచరిస్తున్నాము. అయితే కొంతమంది దైవ దర్శనం అయిన వెంటనే హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళడం మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి అనేక కారణాలు కూడా వారు చెప్తారు. దేవుడి దర్శనం అయిన తర్వాత గుడిలో కూర్చోవడానికి అనేక శాస్త్రీయమైన కారణాలు కూడా ఉన్నాయి. సాధారణంగా గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ గుడికి వెళ్లిన వారికి శక్తివంతులుగాను మంచి ఆలోచనలు చేసే విధంగా తీర్చిదిద్దుతుంది. అంతేకాకుండా పాజిటివ్ ఎనర్జీ ఆరోగ్యంగా ఉంచటానికి కూడా సహాయపడుతుంది. గుడిలో దైవ దర్శనం అయిన తర్వాత మనసు, శరీరం రెండు ఉత్తేజితమవుతాయి. గుడిలో విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రాల తరంగాల పరిధి ఎక్కువగా ఉండడం వల్ల మనకు కావాల్సినంత పాజిటివ్ ఎనర్జీ గుడిలో లభిస్తుంది. గుడిలో మూల విరాట్ ను ప్రతిష్ఠించే మూల స్థానంలోని భూమి అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయి. మూల విరాట్ ను ప్రతిష్ఠ చేసేందుకు భూమి లోపల యంత్రాలు రాసిన రాగి రేకులను ఉంచుతారు. ఈ రాగి రేకులు భూమిలో ఉంచడం వల్ల మూల స్థానంలో కలిగే అయస్కాంత తరంగాల శక్తి రాగి రేకుల ద్వారా ప్రసరితమవుతాయి. గుడికి వచ్చే భక్తులకు ఆ శక్తి లభించి శరీరం ఉత్తేజితమవుతుంది. మనసు ప్రశాంతంగా ఉండటానికి కూడా ఈ శక్తి కారణమవుతుంది. కాబట్టి దేవాలయాల్లో దేవుని దర్శనం తర్వాత కాసేపు ఆలయంలో కూర్చుంటే జీవితంలో కావాల్సినంత పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.